అంటే వీళ్ళిద్దరి మధ్య కాకుండా అటువైపు ట్రాక్ వెళ్తున్నట్టున్నది. చాలా వైపు ఉందండి, ఇటువైపు ఉంది, ఇంకా వేరేది కూడా ఉంది, రివీల్ చేయట్లేదు. అన్ని చోట్ల పంపించిర్రా వినోద్ గారిని? కష్టపెట్టిండా అంటే సతాయించిండా మన నీలగిరి అన్న? నో 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 లేదా నో నో అలవాట్లేదు పనులు చేపించి ఇట్ వాస్ ఎట్లా మీకు ఎట్లా అనిపించింది అవన్నీ? మీరు ఇంతకుముందు సినిమాలు చేసిర్రా? అంటే తెలుగులో కాదు, తెలుగులో ఇది ఫస్ట్ ఫిలిం. కన్నడలో చేశాను అనమాట, బట్ ఇంకా రిలీజ్ అవ్వాలి కొన్ని. అవన్నీ మంచిగా ఇట్లా హీరోయిన్ లెక్క హెయిర్ అవన్నీ మంచిగా ఉంటుండే అనుకో. ఇక్కడ మొత్తం బాసాలు దోమిచ్చుడు, బట్టలు ఉడికిచ్చుడు అవన్నీ చేసిరు. అయ్యో మీకు ఎట్లా అనిపించింది చెప్పండి ఈ క్యారెక్టర్? చాలా నచ్చిందండి. అంటే ఛాలెంజింగ్ పార్ట్ అని అనిపిస్తే కొడుకున్నాడు కాబట్టి టు యాక్ట్ విత్ చైల్డ్ యాక్టర్ ఇట్ వాజ్ ఇంట్రెస్టింగ్ న్యూ ఎక్స్పీరియన్స్. బికాస్ వాళ్ళు ఇట్స్ అ డిఫరెంట్ థాట్ ప్రాసెస్ కదా. ఇప్పుడు మేమైతే వీ యూస్ టు డిస్కస్ అలాట్, like every scene mundu we used to like, should we do this, should we not do this ala, but with him it was a completely different, like he was very confident ala vachesi ala chesevadu anamata. So that was a very nice interesting learning experience for me as an actor. Chala scenes like we have interacted a lot with him, so that was a really interesting learning. వినోద్ గారి మూవీస్ చూసిరా మీరు ఇంతకుముందు? చూసారా? చూసాను. ఏది చూసానని లైక్ అంటే చూసి ఉంటే వద్దనేదేమో. లేదండి, చూసాను. చూసిర్రా? ఓకే. ఎట్లా అనిపించింది ఆయన ఏదైనా మధ్యలో ఇట్లా సడన్ గా నా పేరు శివ క్యారెక్టర్ లోకి వచ్చిర్రా? లేదని అంటే ఆయన రియల్ దాంట్లో ఈజ్ అ వెరీ కంప్లీట్లీ ఆపోజిట్ ఆఫ్ ద క్యారెక్టర్స్ హి హస్ డన్. హి ఈజ్ అ వెరీ సైలెంట్, జెంటిల్, కైండ్ హ్యూమన్ బీయింగ్. సో ఇట్స్ అనుకుంటానా హి ఈజ్ జస్ట్ అన్ అమేజింగ్ యాక్టర్. పూర్తిగా అంటే నవ్వారు కదా కొంచెం అంటే ఐ థింక్ హి ఈజ్ దట్ మచ్ అమేజింగ్ యాక్టర్. హి ఈజ్ వెరీ కన్విన్సింగ్ దట్ వే. సో అలా అనిపిస్తుంది. కానీ అవుట్ సైడ్ ఇలా ఈజ్ లైక్ వెరీ సైలెంట్, కీపింగ్ టు హిమ్సెల్ఫ్, అలాంటి ఒక పర్సన్ అనమాట. అప్పట్లో ఒక న్యాచురల్ విలన్స్ అంటే ద బెస్ట్ విలన్ పార్ట్ అంటే అది నా పేరు శివ కదా. బెస్ట్ విలన్స్ ఉంటారు దాంట్లో న్యాచురల్గా. చాలా వాళ్ళ ఎఫర్ట్లెస్గా అసలు గడ్డాలు మీసాలు వాళ్ళని చూస్తేనే భయం అవుతుంది. క్లైమాక్స్ చాలా. ఓకే. సో మీరు ప్రొడ్యూసర్ కదా, మధ్య మధ్యలో వచ్చే మన సజెషన్లు అట్లా ఏమని ఇచ్చారా? సజెషన్సా? నీలగిరే చెప్పాలి. అంటే మేము సాలిడ్గా ప్రీ ప్రొడక్షన్లోనే ప్లాన్ చేసుకున్నాం. ఒక 8 months వరకు చేసుకున్నాం. జనరల్గా ఏ ప్రొడ్యూసర్ అంత టైం ఇవ్వడు. లక్కీగా నాకు రాకేష్ అది హెల్ప్ అయింది. సో మేము స్టోరీ బోర్డులు వేసుకుంటాం, అక్కడే డిస్కషన్ అయిపోయింది. బేసిక్గా డెమో షూట్లు కూడా లొకేషన్లో చేసుకున్నాం. సో మాకు ఆ బస్తీ వాళ్ళు చాలా కోఆపరేట్ చేశారు. సో మేజర్గా వాళ్ళు చాలా ఒక ఫ్రెండ్లీ టోన్లో ఒక ఫ్యామిలీలో పార్ట్ ఆఫ్ లాగా అయిపోయారు వాళ్ళు. సో దానివల్ల ఏంటంటే అక్కడ ఇంకా మళ్ళీ క్లాసెస్ డిస్కషన్స్ వచ్చేంత సినారియో అంత స్కోప్ లేదు. A to Z అంతా పేపర్ మీద ఉంటుంది, స్టోరీ బోర్డ్లో ఉంటుంది, వచ్చిన ఫుటేజ్లో ఉంటుంది. సో ఎక్కువ నాకేంటంటే నేను నా ఇంటర్ఫియరెన్స్ ఎప్పుడు ఉంటుందండి, పక్కా ఉంటుంది, పెట్టుకుంటా. ఎందుకంటే డబ్బులు పెడుతున్నాం, చాలామంది ఎఫర్ట్ కూడా పెడుతున్నాం కాబట్టి స్క్రిప్ట్ వరకు కూర్చుంటా అండి. స్క్రిప్ట్ ఒక్కటి వరకు లాక్ అయిపోతే ఇంకా వదిలేస్తాం. ఇంకా ప్రాసెస్ వాళ్ళంతటా వాళ్ళు ఫిగర్ అవుట్ చేసుకోవాలి. జస్ట్ నాకేంటంటే ఏమైనా నేను సపోర్ట్ చేయగలుగుతాననేది చూసుకుంటాను అంతే. ఎట్లా మెల్లగా ఇటువైపు వస్తారా? అంటే అది కంటిన్యూ చేద్దామనండి. ఎందుకంటే చాలామంది టాలెంట్ ఉంది, ఏదో రకంగా మనకి ఇప్పుడు మన సైడ్ నుంచి ఏమైనా చేయొచ్చా అనేది. నాకు మంచి టీం కూడా ఉంటుందండి, చాలా మంచి టీం ఉంటుంది. అందరిలా ఎంతూజియాస్టిక్ టీమే. సో అందరం కలిసి చేస్తున్నాం.